జార్ఖండ్‌లో బీజేపీ ఏతర పార్టీనే గెలిచింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. తమిళనాడులో స్టాలినే గెలిచాడు. బెంగాల్‌లో మమతా బెనర్జీనే గెలిచింది. బీజేపీకి గతంలో ఉన్న సీట్లు కూడా తగ్గినాయి. మరి అక్కడన్నీ ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తాయి. మహారాష్ట్రలో బీజేపీ గెలిస్తే ఈవీఎంలు సక్రమంగా పనిచేయవు. ఢిల్లీలో బీజేపీ గెలిస్తే ఈవీఎంలు సక్రమంగా పనిచేయవు. హర్యానాలో బీజేపీ గెలిస్తే ఈవీఎంలు సక్రమంగా పనిచేయవు. ఎన్నికల సంఘం తప్పు చేసేస్తుంది. ఒక నేరేటివ్ థింకింగ్, కాంగ్రెస్ పార్టీ పతనాన్ని ఈవీఎంల మీదకు తోసేయడం, ఓడిపోయిన ప్రతి పార్టీ తమ ఓటమికి ఈవీఎంలు అనేటటువంటి దాన్ని హైలైట్ చేసుకుంటూ సాగుతున్నారు. ఎన్నికల సంఘం రండ్రా బాబు చూసుకుందరు కానీ అంది. అబ్బే చూడం, మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం, మాకు రోజు కౌంటింగ్కి ఏది పోలింగ్ రోజున ఒక లెక్క చెప్తున్నారు, సాయంత్రం అయ్యేటప్పుడు లెక్క మారిపోతుంది, ఎక్కువ పోలింగ్ అవుతుంది. ఓసారి వెళ్ళి చూడండి క్యూ లైన్లు. మన దేశంలో దరిద్రం ఏంటంటే చివరి నిమిషంలో మీరు చూడండి, దాన్ని ఏమంటాము, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు చివరి రోజునే సబ్మిట్ చేసేవాళ్ళు బోల్డ్ అంతమంది, లాస్ట్ 3 డేస్లోనే సబ్మిట్ చేసేవాళ్ళు. అట్లాగే పన్నులు కట్టేటప్పుడు కూడా లాస్ట్ 2-3 రోజులే కడతారు. అట్లాగే ఎలక్షన్ రోజున కూడా సాయంత్రం వెళ్ళి చేద్దాంలే ఓటేద్దాంలే అనుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ. 5 లోపలికి వచ్చిన క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరినీ ఓటేయించే బాధ్యత ఎన్నికల సంఘాన్ని. కాబట్టి సాయంత్రం పూటనే ఆఫ్టర్ 4 ఈ 10% 20% ఓటింగ్ జరుగుతుంది. దాన్ని తప్పుడుగా చూపించేటటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతోంది. ఏదో ఒక మన ఫెయిల్యూర్ని కవర్ చేయడానికి ఒక నేరేటివ్ థింకింగ్ని క్రియేట్ చేయడమే ప్రస్తుతం కాంగ్రెస్తో పాటుగా పక్షాలను మన ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ జాబితాలో ఉంది.